హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వారఫలాల కార్యక్రమానికి నమస్కారం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మేషాదిక ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే తృతీయంలో బృహస్పతి, పంచమ కేతువు, షష్టమ చంద్రుడు, దశమస్థిత రవికుజుల యొక్క సంచారం, ఏకాదశ రాహు బుధ శుక్రుల యొక్క సంచారం, ద్వాదశంలో శనేశ్వరుడు. ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో తృతీయ బృహస్పతి యొక్క సంచారం, షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభంలో అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. చేపట్టే ప్రతి పనిలో ఈ వారం మొదటి 3 రోజులు చాలా అత్యంత శుభప్రదమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. తలపెట్టే ప్రతి పనిలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి తృతీయ బృహస్పతి, ద్వాదశ శనేశ్వరుడు. మీరు ఏ పని ప్రారంభం చేస్తున్నప్పటికీ ముందుగా ఆందోళన, టెన్షన్ లేకుండా ఒక సానుకూల పరిస్థితితో ముందుకు వెళ్ళండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ పెట్టుబడులు పెట్టేటువంటి వారు కొంత ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం మేషరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ఏకాదశంలో రాహుబుధ శుక్రుల యొక్క సంచారం వల్ల తలపెట్టే ప్రతి పనిలో దైవిక బలంతో చక్కటి గ్రహాల అనుకూలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వస్తు వాహన క్రయ విక్రయాలకు చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మీరు తలపెట్టే ప్రతి పనిలో ఒక సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. వారాంతం కన్నా వారం ప్రారంభంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా దశమంలో ఉన్న రవికుజుల యొక్క సంచారం వల్ల ఉద్యోగులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మేషరాశి వారికి పంచమ కేతువు, షష్టమ చంద్రుడి యొక్క సంచారం వారాంతంలో కొంత ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సంబంధితమైనటువంటి సూచనల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేసేవారు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి విషయాల్లో, అలాగే ఐరన్, ఆయిల్ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని చూసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో, ద్వాదశ శనేశ్వరుని ప్రభావంతో ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన తర్వాత బ్లాక్ అవ్వటం, రావాల్సిన రుణాల విషయంలో రుణబాధల నుంచి ఒత్తిడి కలగటం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో కూడా కాస్త అలజడి, ఆందోళన విషయాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్షియల్గా రుణబాధల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఏదైనా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. అయినప్పటికీ కూడా మీకు ద్వాదశ శనేశ్వరుని ప్రభావం వల్ల ప్రతి పరిస్థితిని తట్టుకోగలిగేటువంటి స్థితి గురుబలంతో ఉన్న తృతీయ బృహస్పతి మీకు అందిస్తారు. కాబట్టి దశమ రవికుజుల యొక్క సంచారం వల్ల ఆందోళనతో కూడుకున్నటువంటి నిర్ణయాలు, మరి ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, మధ్యవర్తిత్వం, రియల్ ఎస్టేట్ రంగాల్లో, మరి కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని పెట్టుబడులు పెట్టండి. అలాగే కన్సల్టెన్సీ, మధ్యవర్తిత్వం, లిటిగేషన్ విషయాల్లో కొంత లీగల్ సంబంధితమైన సమస్యలు మీద పడకుండా మేషరాశి వారు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ప్రతి వ్యవహారంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా కొంత అపవాద అవమానాలు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గతం కన్నా చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. టెక్స్టైల్స్, క్లాత్ బిజినెస్ లాంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాదశ శనేశ్వరుడు, దశమ రవికుజుల యొక్క సంచారం వల్ల మేషరాశి వారు ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చేయండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువుకోండి. స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదువుకోండి. ప్రాతకాలం సుబ్రహ్మణ్య నామాన్ని మీరు మనసులో జపం చేయండి. మీ చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు చేకూర్చేటువంటి వారంగా మేషరాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు.